ఇటీవలే సర్కార్ పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల మార్పులు చేర్పులు చేసింది. అయితే అధికారుల శాఖల మార్పులు జరిగాయి. మరి ఛాంబర్లు మార్చే ఆలోచన ఐఏఎస్లు చేశారా? కొత్తగా మారిన శాఖలు ఏంటి? ఎవరికి ఎక్కడ ఛాంబర్ కేటాయించారు? ఛాంబర్ మార్పులో సీనియర్ అధికారులు సెంటిమెంట్ కోరుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఐఏఎస్? ఎందుకీ ఛాంబర్ సెంటిమెంట్? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ సర్కార్ ఇటీవలే పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల శాఖల మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన పేషీలో సైతం కీలక మార్పులు చేశారు. 15 నెలల పాలన పూర్తి చేసుకోవడంతో సచివాలయంలో ముఖ్య శాఖల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం శేషాద్రి, మణిక్రాజ్, అజిత్ రెడ్డి, వేముల శ్రీనివాసులు కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇక సంగీత సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డిని సీఎంఓ నుంచి పంపిస్తున్నా వేరే బాధ్యతలు అప్పగించారు. వీళ్ల స్థానంలో జయేష్ రంజన్, శ్రీనివాసరాజు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు సీఎంఓలో కీలకమైన సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, హోం, న్యాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖల వ్యవహారాలతో పాటు సీఎంఓ ఓవరాల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మొన్న మార్పుల్లో భాగంగా సివిల్ సప్లై, అగ్రికల్చర్ అదనంగా అప్పగించారు. అయితే మణిక్రాజ్ ఇప్పటి వరకు ఇంధన, నీటిపారుదల, విద్య, వాణిజ్య, పన్నులు, అబ్కారీ, గనుల శాఖ వ్యవహారాలు చూశారు. కొత్తగా మున్సిపల్, ఆరోగ్యం, విపత్తు, పంచాయతీరాజ్ అప్పగించారు. డిఫెన్స్ నుంచి వచ్చిన అజిత్ రెడ్డి సీఎం అపాయింట్మెంట్స్తో పాటు సీఎం భద్రత, ముఖ్యమంత్రి ఏదైనా టాస్క్ అప్పగిస్తే దానిపై పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇదంతా ఓకే ఉన్నా వీళ్లంతా 6వ అంతస్తులో ఉన్నప్పటికీ ఛాంబర్ సెంటిమెంట్పై రగడ కొనసాగుతోందని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. కొత్తగా సీఎంఓలోకి ఎంట్రీ అయిన జయేష్ రంజన్ ఇంకా 6వ అంతస్తులోకి ఎంట్రీ అవ్వలేదు. మొన్నటి వరకు స్మితా సబర్వాల్ కూర్చున్న ఛాంబర్లోనే ఉంటున్నారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి వెళ్లిన వెంటనే ఆల్రెడీ ఛాంబర్ ఉన్న మాణిక్రాజ్కు కావాలని అడిగినట్టు సమాచారం. అయితే అదేం కుదరదని శ్రీనివాసరాజు, చంద్రశేఖర్ రెడ్డి ఉన్న ఛాంబర్లో కూర్చుంటున్నారని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు అయి ఉండి ఛాంబర్ గొడవలేంటనే విషయం చెవిన పడిన సీఎం మందలించారట. దీంతో ప్రస్తుతానికి పాత ఎవరి ఛాంబర్లో వాళ్లే కూర్చుంటున్నారట. అదేవిధంగా జీఏడీ అనుమతి లేకుండా డిజిటల్ లాకర్లు 6వ అంతస్తులో పెట్టుకున్నారనే ప్రచారం సైతం 6వ అంతస్తులో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని జీఏడీ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సచివాలయంలో మాట్లాడుకుంటున్నారు. ఐఏఎస్ అధికారులు ఎప్పుడు, ఎలా, ఎక్కడికి శాఖల మార్పులు జరుగుతాయో, ట్రాన్స్ఫర్స్ ఉంటాయో తెలియని అధికారులు ఛాంబర్ సెంటిమెంట్లు పెట్టుకోవడం ఏంటో అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇది విన్న కొందరు